ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నాగేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు ఆయన్ను ఘనంగా సత్కరించి అభినందించారు. కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా ఎన్రాల నాగేష్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 3 సార్లు తనను ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గెలిపించడంతోనే పదవి లభించిందన్నారు. న్యాయవాదుల కృషి వల్లనే సాధ్యమైందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతారని తెలిపారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ చరిత్రలోనే మా సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా పెద్దలు, అదేవిధంగా మా సోదరులు జూనియర్ న్యాయవాదుల యొక్క సహకారము, సీనియర్ న్యాయవాదుల యొక్క ప్రోత్సాహంతో నన్ను బార్ అసోసియేషన్లో కంటిన్యూగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించడంలో కృషి చేసినటువంటి పెద్దలు న్యాయవాదులందరికీ, సోదరులు జూనియర్ న్యాయవాదులందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బార్ అసోసియేషన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రంలో నన్ను ఉపాధ్యక్షులుగా నియమించాలంటే దానికి కారణం ఆదిలాబాద్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా నన్ను గెలిపించినందుకు. ఈ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ యొక్క ప్రాధాన్యత తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్లో కూడా ఉన్నదానికి కారణం మా ఆదిలాబాద్ న్యాయవాదులే. ముఖ్యంగా న్యాయవాద మిత్రులు, సోదరులు, మా జూనియర్ న్యాయవాదులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళకు నోటరీ అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు దేశంలో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి జూనియర్ న్యాయవాదులందరికీ దాదాపు నోటరీలు వచ్చే విధంగా, అదేవిధంగా ఏవైతే హౌస్ సైడ్ గురించి కూడా మేము న్యాయవాదులందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుని యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఖచ్చితంగా మా న్యాయవాద మిత్రులందరికీ కూడా ఏవైతే సమస్యలు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని, దీనికి అన్నిటికీ ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా మా న్యాయవాద మిత్రులందరికీ పోతుంది. నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచినటువంటి వ్యక్తిని,